నమస్తే. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మళ్ళీ కొత్త వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ ఈ సంవత్సరంలో మనము మంచిగా ఆరోగ్యవంతమైన చర్మము అలానే వెంట్రుకలతోటి మనకి ఆరోగ్యవంతమైన బ్యూటీగా ఉండేటట్టుగా, స్కిన్ మంచిగా అందంగా ఉండేటట్టుగా ప్రయత్నాలు ఏ విధంగా చేయాలి అనే దాని గురించని మనం అన్ని రోజులు మనం తెలుసుకొని దాన్ని పాటించి మంచి చర్మాన్ని మన సొంతం చేసుకుందాం. ఇవాళ చాలా కామన్ ప్రాబ్లం ఉన్న ట్యానింగ్ గురించి అని నేను మాట్లాడతానండి. ట్యానింగ్ అని అంటే ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చర్మం పైన నలుపుని, మన నల్ల కణాలు ఉంటాయి కదండి, ఈ నల్ల కణాలు నలుపుని ఇచ్చి ఆ నలుపుతోటి మన చర్మంలో ఉన్న ఏదైతే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే వస్తుందో సూర్యుడి వెలుతురు నుంచి దాన్ని అబ్జర్బ్ చేసుకొని దాన్ని కరిగించి ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ లాగా చేసేస్తుంది అనమాట. అంటే న్యూట్రలైజ్ చేసేస్తుంది. అంటే సూర్యుడు వెలుతురు అలా తగిలినప్పుడు దాంట్లో ఉన్న హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్లో ఏ వేవ్ లెంత్ ఉంటుందండి, బి వేవ్ లెంత్ ఉంటుంది, సి వేవ్ లెంత్ ఉంటుంది. ఈ 3 రకాలైన అల్ట్రావైలెట్ రేడియేషన్ని కూడా అబ్జర్బ్ చేసేసుకొని దాన్ని నలుపుగా మార్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ నల్ల కణం ఏదైతే నలుపుని ఎక్కువగా ఇస్తుందో అది సూర్యుడు వెలుతురు ఎక్కువ తగలటంతో దాన్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ నలుపుగా ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ నలుపు ఏదైతే ఎక్కువగా వస్తుందో అది రోజువారీగా చిన్న చిన్నగా చర్మ కణాల్లోంచి మెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇలా చర్మ కణాల్లోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొత్త నలుపు అనేది, మెలనోసైట్ అనేది కింద ఉన్న నల్ల కణం అది ఎవ్రీడే ప్రతిరోజు మనకి ఇస్తూనే ఉంటుందన్నమాట. సో ఎంత అల్ట్రావైలెట్ రేడియేషన్ తగులుతుంటుందో అంత మనకి ఇది వస్తూ ఉంటుందన్నమాట. అయితే దీనికి జాగ్రత్తలు మనం ఎటువంటివి తీసుకోవాలనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ట్యానింగ్ అనేది ఎక్కువగా ఎక్కడ అవుతుంది, ఏ భాగంలో అవుతుంది అని అంటే ఫస్ట్ ముఖం పైన అండి, ఆ తర్వాత చేతుల పైన, కొన్నిసార్లు కాళ్ళ పైన కూడా కావచ్చు. సూర్యుడు వెలుతురు ఎప్పుడు మనకి చర్మం పైన ఎప్పుడు ఎక్కడ తగులుతుంది అని అంటే ముఖం పైన, చేతుల పైన, కాళ్ళ పైన ఉంటుందండి. అయితే సూర్యుడు వెలుతురు నాకు తగలదు, సూర్యుడు వెలుతురు నాకు అస్సలు, నేను సూర్యుడు వెలుతురు లోపలికి వెళ్ళను, నేను ఎటువంటి అస్సలకి సన్ ఎక్స్పోజర్ అనేది జరగదు నాకు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. సూర్యుడు వెలుతురు అనేది చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వంటింట్లో ఉన్నా కానీ మీకు వాస్తు ప్రకారంగా కట్టుకుంటారు ఇల్లు కాబట్టి ఆ సూర్యుడు వెలుతురు అనేది అక్కడి నుంచి మనకి వస్తూ ఉంటుందండి, కిటికీలోంచి. ఎందుకనంటే మనకు అక్కడ ఒక కిటికీ ఉండాలని మనం అది అనుకుంటాము. సో సూర్యుడు వెలుతురు అక్కడ తగులుతుంది. బాల్కనీలో, కారిడార్లో ఉంటారు కదండి, అక్కడ కూడా సూర్యుడు వెలుతురు తగులుతుంది. అలానే టెర్రస్ పైకి వెళ్తారు కదండి, అక్కడ కూడా సూర్యుడు వెలుతురు తగులుతూ ఉంటుంది. మీరు ఇంట్లోనే ఉంటున్న హౌస్ వైఫ్స్ ఉన్నా, మీరు ఎక్కడికి వెళ్ళను అనే అపోహలో ఉన్నా కానీ సూర్యుడు వెలుతురు అనేది తగులుతూనే ఉంటుంది అనేది మనం మర్చిపోతూ ఉంటాం. అలానే మనకి చాలా క్లౌడీగా ఉంది, అసలు ఇంత మబ్బులు ఉన్నాయి, అసలు సూర్యుడు వెలుతురే కనిపిస్తలేదు, అలాంటప్పుడు నాకు సూర్యుడు వెలుతురు తగలటం ఏంటి, ట్యానింగ్ అవ్వటం ఏంటి అని కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయమైనంత వరకు మీకు ఖచ్చితంగా సూర్యుడు వెలుతురు అనేది తగిలే ఆస్కారం ఉంటుందండి. సూర్యుడు వెలుతురు నుంచి మనం ఎప్పుడు తప్పించుకోలేం. సూర్యుడు ఎప్పుడూ మన దగ్గరికి వస్తాడు కానీ మనము వెలుతురులోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అలానే మీరు నడుస్తున్నా కానీ మీకు సన్ ఎక్స్పోజర్ అయినట్టే, మీరు బస్ స్టాప్లో ఉన్న సన్ ఎక్స్పోజర్ అయినట్టే, అలానే మీరు కారిడార్స్లో లంచ్ తర్వాత చిన్న షార్ట్ వాక్ అని చెప్పి మీరు సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో మీరు తిరిగినా అది సన్ ఎక్స్పోజర్ అన్నట్టు. అలానే క్యూబికల్స్ దగ్గర కూడా మీరు సన్ ఎక్స్పోజర్ అనేది అవ్వటం జరుగుతూ ఉంటుందండి. కిటికీల పక్కన కూర్చొని మీరు వర్కింగ్ చేస్తున్నా, మీ ఓపెన్ స్పేస్ చాలా పెద్ద స్పేస్ ఉండి అక్కడ కూడా క్యూబికల్స్ మొత్తం అంత దూరంగా ఉన్నా కానీ ఆ సూర్యుడు వెలుతురుతోటి కూడా మనకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సూర్యుడు వెలుతురుని మనం కాపాడుకోవాలే తప్ప సూర్యుడు వెలుతురుని తప్పించుకోవాలని ప్రయత్నాలు చేయకూడదు. సూర్యుడు వెలుతురు ఎప్పుడు కూడా మనకి ఆరోగ్యవంతంగా చాలా మంచిగా పనిచేస్తుంది. వైటమిన్ డి హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే మీరు దానికి కాళ్ళ భాగం పైన, పొట్ట భాగం పైన, ఛాతి భాగం పైన, వీపు భాగం పైన మీరు చూపించుకుంటే వైటమిన్ డి సింథసిస్ బాగా పనిచేస్తుంది. అలానే ముఖం పైన, చేతుల పైన చేయించుకుంటే సన్ ఎక్స్పోజర్, మీకు ట్యానింగ్ తప్ప వైటమిన్ డి సింథసిస్ అనేది పెరగటం అనేది ఎక్కువగా ఉండదు అనమాట.
సో ట్యానింగ్కి సూర్యుడి వెలుతురికి చాలా ఇంపార్టెంట్ సంబంధం ఉంటుందండి. సూర్యుడి వెలుతురు నేను తగలను, నాకు సన్ ఎక్స్పోజర్ లేదు అన్న ఆ ఆలోచన, ఆ అపోహలో అస్సలు మీరు ఉండకండి. సూర్యుడి వెలుతురు నుంచి ఏ విధంగా కాపాడుకోవాలని అంటే సన్ స్క్రీన్ అని నేను చెప్తానండి. సన్ స్క్రీన్ని మీరు సరిగ్గా వాడుకుంటే మంచిగా సూర్యుడి వెలుతురు నుంచి కాపాడుకుంటూ, అలానే వైటమిన్ డి సింథసిస్ని ఆపకుండా మంచిగా జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. వీటి గురించి అని నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషనల్ వీడియోతోటి, అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.